కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్ చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన హయాంలో బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్ చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మావోయిస్టు సానుభూతి పరులుగా మా ఫోన్లు ట్యాప్ చేశారు అన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. 31వ తేదీ 7వ నెల 23 నుండి 3 నెలలుగా నా మరో ఫోన్ ట్యాప్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల అభిష్టానికి మద్దతుగా పోరాడుతున్నాను అని ఫోన్ ట్యాపింగ్ చేశారు. నాతో పాటు నా అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. మా కదలికలు తెలుసుకోవడానికి ట్యాపింగ్కు పాల్పడ్డారు. ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం అప్పటి ప్రభుత్వానికి ఏం వచ్చింది? ట్యాపింగ్ విషయంలో నా అభిప్రాయాన్ని సిట్ అధికారులకు చెప్పాను. కేసీఆర్ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇవన్నీ ఈరోజు బయటికి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం. ట్యాపింగ్కి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను, ఇటు పోలీస్ వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ఒక ఫోను 31 తారీఖు 10వ నెల 2022 నుంచి కరెక్ట్గా 30 తారీఖు 10వ నెల 2023 వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు. ఇంకో నెంబర్ వచ్చేసి 31/7/2023 నుంచి సెప్టెంబర్ అంటే 10 దాదాపు 3 నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు. కరెక్ట్ గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు. ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వాళ్ళే కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో, ప్రకృతి వ్యవసాయంలో, హాస్పిటాలిటీ రంగంలో 6 ఏళ్లుగా అనేక రికార్డులు సృష్టిస్తున్న సంపంగి గ్రూప్ తాజాగా మరో అరుదైన అద్భుతమైన ఘనతను సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఖర్జూరా పంటను సాగు చేస్తూ తమ సంస్థలో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా తిరిగి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడం అనేది అరుదైన, అనితర సాధ్యమైన ఘనత అన్నారు. అందుకే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంపంగి గ్రూప్ను అభినందిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంపంగి గ్రూప్ సంస్థ పేరును రికార్డులోకి ఎక్కించింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సంపంగి గ్రూప్ సంస్థను అభినందించారు. సంపంగి బయోఫార్మ్స్లో ఉన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ ప్రపంచంలోనే యూనిక్ కాన్సెప్ట్గా, ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి లేదు, ఇది యూనిక్ కాన్సెప్ట్గా గుర్తించి గిన్నిస్ బుక్ రికార్డు వాళ్ళు ఈరోజు మా కంపెనీ పేరు అనేది ఇక్కడ నమోదు చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందం. సో దీనికి సహకరించిన ప్రతి సంపంగి గ్రూప్లో ఉన్న ప్రతి టీం మెంబర్కి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక్కడి విజయం కాదు, ఇది సంపంగి ఫ్యామిలీ విజయం. సో అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, సో ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు 2018లో ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అని, అంటే అవార్డు అని మన అన్నా హజారే గారికి ఇచ్చారట. ఆ తర్వాత ఈ 2025లో సంపంగి గ్రూప్కి అంటే నాకు ఇవ్వడం అనేది రియల్గా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సో ఈ విజయాన్ని కూడా ఇప్పుడు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఒక అవార్డు ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ ఎన్నో అవార్డ్స్ ఉన్నా కానీ ఈ అవార్డు అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్ విషయం. సో అన్నా హజారే గారి తర్వాత నాకు రావడం అనేది చాలా అంటే చాలా
అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా టీం ఎఫర్ట్ అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఒక ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులుగా మరి వారు కనుగొన్న కొన్ని పరిశోధనలకు సంబంధించి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారి పేరును నమోదు కావటం అనేది ఈరోజు మన ప్రాంతవాసులందరికీ కూడా గర్వకారణం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రావాలంటే చాలా కష్టతరమైన సాధన. ఆ ప్రయత్నం చేయలేదు కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన సంస్థ వారు గుర్తించి ఈరోజు అన్నా హజారే తర్వాత మరి సోదరులు సంపంగి గ్రూపు సంస్థ అధినేత డాక్టర్ రమేష్ గారిని గుర్తించి ఇవ్వటం అనేది మరి ఒక గొప్ప మరి అనుభవం. వారందరికీ వారి సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్పగా నన్ను ఈరోజు ఇక్కడికి పిలవటం. స్థానిక సంస్థల్లో వడ్డెరులకు ప్రాధాన్యత కల్పించాలని జాతీయ వడ్డెర సంఘం నూతన అధ్యక్షుడు పీట్ల శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ వడ్డెర సంఘం నూతన అధ్యక్షుడిగా పీట్ల శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లపు శివ, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడిగా వేముల భరత్ ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. మన సంఘానికి నా ద్వారా కానీ మన టీం ద్వారా కానీ ఎక్కడ చెడు పేరు రాకుండా ఉండడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అదే రకంగా మన సంఘాలన్నీ కూడా మన కులం కోసమే పోరాడుతూ ఉన్నాయి, సంతోషం. కానీ మన వేముల వెంకటేష్ అన్న ఎన్నో రకాల కష్ట నష్టాలు కోర్చి ఒక 650 గజాల జాగా మన వడ్డెర భవనం కోసమని, విద్యార్థుల వసతి గృహం కోసం అని చెప్పి తీసుకొచ్చాడు. కొన్ని ఇష్యూస్ తోటి అది కోర్టు పరిధిలో ఉంది. అన్న ఆశయం ఏంటంటే అక్కడ వడ్డెరుల భవనం కట్టి అక్కడ విద్యార్థులను చదివిపియాలా. వడ్డెర భవనం అనేది రోడ్డు మీద ఎవరికి కనపడుతున్నా అన్ని కుల సంఘాలకు భవనాలు ఉన్నాయి ఇక్కడ. కానీ మన వడ్డెర భవనం మనకి ఏ రోజు స్వతంత్రం కంటే ముందు నుంచి కొన్ని వేల లక్షల మంది మనం ఇక్కడ కానీ మనకి ఎక్కడ వడ్డెర భవనం లేదు. తక్కువ మంది ఉన్నటువంటి పెరక సోదరులు కూడా పెరక భవనం అనేది ఉంది రాజ్భవన్ దగ్గర. ఈ జాతి కోసం పనిచేస్తా, మా నాన్న అడుగుజాడల్లో నేను కూడా నడుస్తా, ఆయన ఆశయాలు నిలబెడతా అని చెప్పి ముందుకొచ్చినటువంటి తమ్ముడు భరత్ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఎల్లవేళలా ఏ టైంలో కానీ సమస్య ఉంది అంటే ఎస్ నేనున్నా అన్ని ఉన్నటువంటి ఏడుకొండలన్న గారికి, మొగిలన్నటి త్యాగానికి ప్రతిరూపకమైనటువంటి మొగిలన్న గారికి, మరి అన్నిటికీ అంటే ఆయన యువకుడా, మరి ఇప్పటి యువకులు కూడా పోటీ పడలేనటువంటి నాయకుడు లోకనాథం అన్న గారికి, మరి ఎప్పుడున్నా కూడా రాత్రి 10 గంటలకు చెప్పినా కూడా పొద్దున్న రైలు కట్టుకొని వచ్చేటువంటి మా లక్ష్మీకాంత్ అన్న గారికి, ఇక్కడ ఉన్న అందరు నాయకులు కూడా ఒక 1000 మంది నాయకులతో సమానం. వాళ్ళ కింద కూర్చుంటే కూడా నాకు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిశారు ఆదిబట్ల గ్రామ రైతులు. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో టాటా అడ్వాన్స్లకు టీసీఎస్ల కోసం ఆదిబట్ల రైతులు 44, 45, 51, 52, 53, 100 సర్వే నెంబర్లలో గల భూములను ప్రభుత్వానికి భూములు ఇవ్వడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, 100 గజాల ప్లాట్లు ఇచ్చి రైతులను ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈసీ శేఖర్ గౌడ్ తెలిపారు. గత ప్రభుత్వంలోని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. గ్రామస్తులు కూడా అందరూ కూడా రైతులు కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఎందుకు గెలిచినామంటే మేము రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే టీసీఎస్, టాటా అడ్వాన్సు కంపెనీలకు మా అందరు రైతులకు అన్ని కులాలు వాళ్ళు కూడా ఒక 600 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. ఆ రోజున గవర్నమెంటు సబితా ఇంద్రారెడ్డి గనుల మాతిలుండే, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండే, వాళ్ళు ఏదైతే భూములు కోల్పోయిన వాళ్లకు ఇంటికో ఉద్యోగము, తర్వాత ఉండడానికి 100 గజాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు తర్వాత రాజశేఖర రెడ్డి గారు అనివార్య కారణాల వల్ల, మా దురదృష్టం వల్ల ఆయన చనిపోయడం జరిగిన వల్ల అది జరగలేకపోయింది. తర్వాత ఏదైతే 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నోసార్లు ఏదో అడిగిన మాకు కావాలని,
వాళ్ళు ఎక్కడ మేం కాదు కదా అంటే సీట్ అయితే ఒకటే కదా. వాళ్ళకందరికి కూడా 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. ఇప్పుడు తర్వాత కూడా ఆర్డీఓకు ఇవ్వడం కూడా జరుగుతుంది. కింది స్థాయి మరి ఎంఆర్ఓ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మాకు భూములు ఇవ్వకపోతే దేనికైనా సిద్ధమున్నాం. 100% విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందరం కూడా ఇక్కడ పడి నిరుపేదలు ఏవైతే ఉన్నాయో మేము ఉన్నటువంటి భూములు మొత్తం కోల్పోయి మేము చేతులు ముందు పెట్టుకుని కూర్చున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వస్తున్నాం, ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయదలిచి 100% నిరుపేదలైనటువంటి మాకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా కొంతమంది ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అంతా కంపెనీకి పోయింది. మాకు అప్పుడు ఉన్నప్పుడు భూమి ఇవ్వలేదు. మాకు ఎవరు రాజశేఖర్ అన్నాడు, సబిత మేడం అన్నది, ఆమె కూడా ఇవ్వలేదు. మాకు ఇస్తానన్నది, ఉద్యోగం ఇస్తానన్నది, పిల్లలకు ఇంటికి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా, ఇండ్లు ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు 4-3 ఉన్నోళ్ళు ఇట్లనే ఉన్నారు. మరి ఇప్పుడు మా పిల్లలు మాకు కావాలి అంటున్నారు. భూములు పోయించండి, ఏం చేసిండ్రు అంటున్నారు. 255 సర్వే నంబర్లో 270, 656లో 300 పైచీలకు, ఇవన్నీ 600 పైచీలకు గవర్నమెంట్ మా దగ్గర ఉన్నటువంటి పట్టా భూములు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు తీసుకున్నప్పుడు మాకు హామీ ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇంటికి ఒక జాబు 200 గజాల భూమి మీకు ఇవ్వడం జరుగుతుందని బేషరతు మీద మేము చెక్కు తీసుకోవడం జరిగింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాన్వాయ్ను నిజాం కాలేజీ వద్ద అడ్డుకునే ప్రయత్నం ఏబీవీపీ కార్యకర్తలు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోషయ్య పేరును దుర్వినియోగం చేస్తూ తమ భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపడుతున్న రేణిగుంట శ్రీదేవిపైన చర్యలు చేపట్టాలని బాధితులు అసద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన వివరాలను తెలియజేశారు. మాజీ సీఎం రోషయ్య కుటుంబ సభ్యురాలిగా తప్పుడు వివరాలను ఇచ్చి అధికార హోదా పొందాలని యత్నించడమే కాకుండా సర్వే నెంబర్ 57లో అక్రమంగా భూమిని కబ్జా చేసి సర్వే నెంబర్ 37లో ఉన్నటువంటి తన భూమిని 57లో చూపిస్తూ జీహెచ్ఎంసీ నుండి సైతం పర్మిషన్లు పొంది 5 అంతస్తుల నిర్మాణం చేపట్టిందని బాధితులు వాపోయారు. ఇదే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించి కలెక్టర్ నుండి ఎన్ఓసీ సైతం తెచ్చింది అని తెలిపారు. ల్యాండ్కి సంబంధించి తప్పుడు ధృవపత్రాలు సృష్టించడమే కాకుండా సర్వే నెంబర్ 32 ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డులో అధికారికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. పర్మిషన్లు తీసుకొచ్చి సర్వే నెంబర్ 32కు డాక్యుమెంట్లకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ ప్రాపర్గా లేదు, బౌండరీస్ కూడా ప్రాపర్గా లేదు ఆమె కాగితాల్లో. మళ్ళా సర్వే నెంబర్ 32 అనేది అంబీడ్ చెరువు అని రెవెన్యూ రికార్డు చూపెడుతుంది. ఆ రెవెన్యూ రికార్డ్ ప్రకారం మండల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారో కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళు వితౌట్ ఇన్వెస్టిగేషన్ చేసి అది పర్మిషన్ ఇచ్చింది. నేను ఈ ప్రభుత్వ గవర్నమెంట్తో నేను చేస్తున్నాను, నాకు న్యాయం చేయాలని ఇవాళ విలేకరులందరికీ పిలిపించి ఇవాళ ఇప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేయించినాము. థ్యాంక్స్ టు కమ్ యూ ఆల్, మీరందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు. రేణిగుంట్ల శ్రీదేవి అనే ఆమె కొన్ని పెద్ద పెద్ద పేర్లు మా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు వాడుకొని ఇల్లీగల్గా పేదల మీద ఇక్కడ ఉండే చాలా మంది మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళకు బెదిరించి పని చేసేట వాళ్ళకు ఇలా కొంచెం డస్ట్ అది పెడితే వాళ్ళ మీద కంప్లైంట్లు, వీళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి చాలా కేసులు వేసింది. మళ్ళీ ఈడ 57 అనే బోర్డు గవర్నమెంట్ వాళ్ళు మొన్నటి వరకు పెట్టినారు. 2023 మార్చ్ వరకు 57 గవర్నమెంట్ మండల్ ద్వారా ఒక బోర్డు ఉండేది. ఇవాళ తీసి 32 సర్వే నెంబర్ వాళ్ళు కడుతున్నారు.
ఆ సర్వే నంబర్ 57 ఒక జమానా నుంచి 57 అయ్యి ఒక్కొక్క సంవత్సరంలో 32 ఎట్లా మారింది? ఇది నాకు గవర్నమెంట్ వాళ్ళకు ఆల్రెడీ నేను చాలాసార్లు కంప్లైంట్లు పెట్టినాను. మండల్ వాళ్ళకు, జిహెచ్ఎంసీ వాళ్ళకు, కలెక్టర్కు, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు అందరికీ నేను ఒక కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా ఏ కంప్లైంట్లకు కూడా ఇప్పుడు వరకు ఏ యాక్షన్ జరగలే. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 2 సీనియర్ నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోయారని సిపి సుధీర్ బాబు తెలిపారు. మాలా సంజీవ్ అలియాస్ లింగు దాదా DKSZC సెక్రటరియట్ మెంబర్గా ఉన్నారు. సంజీవ్ భార్య పార్వతి అలియాస్ దీనా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. మాలా సంజీవ్ 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 62 సంవత్సరాల మాలా సంజీవ్ సొంత ఊరు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా యాప్రాల్ నివాసి. 1980లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్లోని జననాట్య మండలి JNMలో గద్ద నాయకత్వంలో చేరారు. మాల సంజీవ్ గద్ద నాయకత్వంలోని JNM బృందంతో కలిసి ఇండియాలో సుమారు 16 రాష్ట్రాల్లో పర్యటించాడు. సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ గురించి ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షించడానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాడు. గతంలో గద్దర్కు ముఖ్య అనుచరుడిగా పనిచేశాడు. 1982లో కరీంనగర్ హుజరాబాద్కు చెందిన పంజాల సరోజా అలియాస్ విద్యను వివాహం చేసుకున్నాడు. 2002లో ములుగు జిల్లాలోని ఐలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో విద్య మరణించింది. ఈరోజు వచ్చారు కాబట్టి, ఈరోజు మాతో కలిసి ఉన్నారు కాబట్టి మా పాలసీ ప్రకారం వీళ్లకు చట్టపరంగా అన్ని రకమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి పాజిటివ్ వేలో సిస్టమ్ని ఎవాల్వ్ చేస్తాం. కాబట్టి నమ్మకంతో ఇంకా చాలా మంది పోరాటం వద్దు ఊరు ముద్దు అనే స్లోగన్ ఉంది. దాని ప్రకారం మీరు చాలా మంది వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవాలని కోరుకుంటున్నాను. వాళ్లకు సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ స్ట్రీమ్లో కలవాలి. సివిలియన్ లైఫ్ లీడ్ చేయాలి. లార్జ్ వర్డ్ ఇంటరాక్షన్ ఉండాలి. వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పోయిన కారణాలు, ఆ రోజు ఉద్యమంలో అవసరాలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మేము రిఫార్మ్ అవడానికి, వాళ్ళ తగ్గట్టుగా రీహాబిలిట్ అవ్వడానికి తప్పకుండా సహకరిస్తాం. దీని కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రంలో 379 మంది ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్లోకి వచ్చారు. మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చి దీంట్లో ఫస్ట్ టైం మనకు 2 స్టేట్ కమిటీ మెంబర్స్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో కలిశారు. అందరితో జనజీవన సమంతిలో ఉండి సివిలియన్ లైఫ్ లీడ్ చేయడానికి. మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళిద్దరు రాకముందు, సంజీవ్ అండ్ దీనా వీళ్ళిద్దరు రాకముందు ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఇంతకుముందు జనజీవన సమితిలో కలిశారు, అత్రం లచ్చన్న. దాని తర్వాత వీళ్ళిద్దరు రావడం జరిగింది. ఇప్పుడు టోటల్గా డివిజన్ కమిటీ మెంబర్స్ 9 మంది, ఏరియా కమిటీ మెంబర్స్ 29 మంది, దళం మెంబర్స్ 63 మంది, 1 కొరియర్, మొత్తం కలిసి డిఫరెంట్ ర్యాంక్స్ కలిపి అన్ని కలిపి 379 పీపుల్ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు. ఒక కొత్త వాతావరణం, కొత్త స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం. మీరు రావచ్చు, అందరూ కలిసి ఒక కొత్త తెలంగాణను మనం నిర్మించుకుందాం. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. టమోటో లోడుతో వెళ్తున్న లారీ చౌరస్తా వద్ద పిల్లర్కు ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. దీనితో కాస్త ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని అక్కడి నుండి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు.